టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతున్నారా? లైవ్ చూద్దాం. అంటే దాదాపుగా 8.5% రెవెన్యూ గ్రోత్ పడిపోవడం జరిగింది. అలాగే రెండోది అప్పు ఏ విధంగా ఎంత పెరిగింది ప్రతి సంవత్సరం అంటే దాదాపు 16.5% ప్రతి సంవత్సరం కూడా 2018-19 నుంచి 2022-23 దాకా 18%, 16.5% ప్రతి సంవత్సరం కూడా అప్పు పెరుగుతూ వచ్చింది. సరే, ఈ అప్పు చేయటం అనేది తప్పు కాదు. ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, తప్పకుండా అప్పు తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఏ విధంగా ఉపయోగించనేది దాన్ని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాల డేటా కాదు, 2014 నుంచి ఇచ్చారు. 2014 నుంచి 19 దాకా 100 రూపాయలు మనం అప్పు చేస్తే 59 రూపాయలు ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటి మీద ఖర్చు పెట్టడం జరిగింది. 100 రూపాయలు అప్పు తీసుకుంటే 59 రూపాయలు రాష్ట్రంలో ఏదైతే మౌలిక సదుపాయాలు కానీ, రోడ్స్ కానీ, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ, అలాగే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ, వీటన్నిటి మీద కూడా దాదాపుగా 59 రూపాయలు 100 రూపాయలకి 2014 నుంచి 19 దాకా ఖర్చు పెట్టడం జరిగింది. వీళ్ళు చెప్తున్న నెంబర్, ఇది మళ్ళీ నేను చెప్తున్న నెంబర్ కాదు, ఈ రిపోర్ట్లో చెప్తున్న నెంబరు. 2019 నుంచి 24 దాకా ఏం జరిగింది అని అడిగితే 100 రూపాయలు అప్పు తీసుకుంటే 22 రూపాయల 54 పైసలు మాత్రమే మౌలిక సదుపాయాల మీద ఖర్చు చేయటం జరిగింది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తాను. ఇదేదో ఊరికే ఏదో పొలిటికల్ పార్టీ ఇచ్చిన రిపోర్ట్ కాదు, లేకపోతే ఇంకోళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాదు, నీతి ఆయోగ్ స్వయంగా ప్రచురించిన రిపోర్ట్. దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది, ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే అభివృద్ధి చేసి సంపద సృష్టించి తప్పకుండా వెల్ఫేర్ చేద్దాం. ఎవరు కూడా వెల్ఫేర్కి వ్యతిరేకం కాదు, తప్పకుండా మనం వెల్ఫేర్ చేయాల్సిందే, వెల్ఫేర్ కార్యక్రమాలు చేయాల్సిందే, పథకాలు అందించాల్సిందే, ఆ పథకాలని అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా అందించవలసిందే. ఆ పథకాలు అందించేటప్పుడు, పథకాలు రూపొందించేటప్పుడు మనం రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా ప్రగతి పథంలో తీసుకువెళ్తా ఉన్నాం అనే దానిపైన డిబేట్ జరగాలి అని చెప్పి ఎన్నికల టైంలో చెప్పడం జరిగింది. అదే మొన్న ఎన్నికల్లో కూడా చూశారు, 2024 ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే తీర్పు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మేము కేంద్ర బడ్జెట్ ఏదైతే ప్రసంగం ఉందో దానిలో చెప్పడం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, మొన్న ఢిల్లీలో కూడా ఇదే విధంగా చర్చ జరిగింది. కాబట్టి ఈ 2 రాష్ట్రాలనే కాదు, దేశం మొత్తం మీద కూడా దీనిపైన చర్చ జరగాలి. ఏ విధంగా మనం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేవలం ఆంధ్రాదే కాదు, ప్రతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా మెరుగుపరుస్తూ పథకాలని ఏ విధంగా మరింతగా ప్రజలకు చేరువేయచ్చు అనే దానిపైన దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగాలని చెప్పి ఈరోజు మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుతూ అలాగే మరొకటి కోరటం కూడా జరిగింది. ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించిందో దాంట్లో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పెట్టిన బడ్జెట్ అలొకేషన్ కంటే కూడా 5.45% ఇచ్చిన బడ్జెట్ కంటే తక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. దానిపైన అడిగాం, మీరు తక్కువ ఖర్చు పెట్టారు, మాకు తెలుసు ఎందుకు తక్కువ ఖర్చు పెట్టారు, ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు ముందుకు రాలేదు, ముందుకు వచ్చి పిఎం శ్రీ స్కూల్స్ కానీ వాటికి కానీ వారు పంపించలేదు. కాబట్టి మేము కోరుతా ఉంది ఏంటంటే, మేము దాదాపుగా 2369 పిఎం శ్రీ స్కూల్స్ కావాలి అని చెప్పి కోరటం జరిగింది. కానీ 555 మాత్రమే సెలెక్ట్ చేశారు. ఏదైతే ఈ అండర్ యూటిలైజేషన్ ఉందో దాన్ని మాకు కేటాయించండి అని చెప్పి కోరటం జరిగింది. దీన్నే మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే స్టార్స్ ప్రోగ్రామ్కి సంబంధించి, స్టార్స్ ప్రోగ్రామ్ అంటే స్కూల్స్లో అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే టీచింగ్ క్వాలిటీ అన్నీ కూడా పెంచేదానికి స్టార్స్ ప్రోగ్రామ్ అని చెప్పి 6 రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారు. ఒకటి హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళ. ఈ 6 రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారు. మా రాష్ట్రాన్ని కూడా ఇంక్లూడ్ చేయండి దీనిలో అని కోరటం జరిగింది. ఎందుకు